గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లచ్చకపేట గ్రామంలో ప్రవాసీ కార్యకర్తగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగా శ్రావణి పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా సారంగపూర్ మండలం లచ్చక్కపేట గ్రామంలో పాల్గొని గ్రామంలోని వివిధ సంఘ నాయకులు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘ సభ్యులు మరియు పిఎంఈజీపీ ద్వారా లబ్ధి పొంది స్వయం ఉపాధి పొందుతున్న ఆదర్శ రైతు మరియు పాడి రైతులను కలిసి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామంలోని సమస్యలు మరియు స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని బూత్ కమిటీ సభ్యులతో కలిసి కమిటీ మీటింగ్లో పాల్గొని బూత్ కమిటీ కార్యకర్తలతో కలిసి ముచ్చటించారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ సంస్కరణలు, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలపై చర్చించారు. మండలంలోని సమస్యలు, గ్రామాల్లో భాజపా పటిష్టత, స్థితిగతులు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు వంటి ముఖ్యమైన అంశాలపై డాక్టర్ శ్రావణి చర్చించారు. గ్రామస్తులతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం మరియు వారి మనోవేదనలను పరిష్కరించడం ద్వారా అట్టడుగు స్థాయిలో పార్టీని ఉనికిని బలోపేతం చేయడం కూడా ఈ కార్యక్రమంలో లక్ష్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా ప్రోత్సహించడానికి వాటి గురించి అవగాహన కల్పించవలసిన బాధ్యత కార్యకర్తలదే అని గుర్తు చేశారు. గ్రామ స్థాయిలో బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాంగాపూర్ మండల యువమోర్చా అధ్యక్షుడు దిటి వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దల గంగరాజు, బూత్ అధ్యక్షులు భూమేష్, వెంకటరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అందిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా తెలియజెప్తూ గ్రామంలోని అందరినీ కూడా కలుపుకొని అన్ని వర్గాల వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళి ఈరోజు ప్రొద్దున్న నుంచి కూడా ఇప్పటి వరకు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, పెట్టుబడి సాయం అందుతుంది అని మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒక్కటే అడిగారు, ఇక్కడ కూడా ఫసల్ బీమా యోజన అంటే పంట బీమా యోజన మాకు అందితే బాగున్ను అనేటటువంటి వారి ఒకటి భావాన్ని, వారి మాటను వ్యక్తీకరించడం జరిగింది. నిజంగా మేము కోరుకుంటున్నాం కూడా. గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని నీచ రాజకీయాలతోని ఇక్కడ దాన్ని అమలు చేయలేదు. కనీసం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న అమలు చేస్తే బాగుంటుంది. మనుషులకే ఇవాళ రేపు బీమా ఉంది, పంటలకు కూడా బీమా ఉంటే ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని, వాళ్ళకు ఏ కష్టకాలం వచ్చినా కూడా అతివృష్టి అనావృష్టిలో కూడా చక్కగా పంట బీమా ఉపయోగపడుతుందని వాళ్ళందరూ రైతులందరూ కోరేటటువంటి కోరిక ఇది. వాళ్ళకు వచ్చే సమస్య తప్పకుండా ఈ ప్రభుత్వం టేకప్ చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము కూడా ఒకసారి వారికి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ గావ్ చలో కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి సారంగపూర్ మండల బీజేవైఎం యూత్ అధ్యక్షులు దిటి వెంకటేష్ గారు, అదేవిధంగా అన్న గంగరాజం అన్న గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా బూత్ అధ్యక్షుడు లచ్చకపేట బూత్ అధ్యక్షులు భూమేష్ గారు, మా మహిళా సోదరిమణులు, అదేవిధంగా అన్న తిరుపతన్న గారు మరియు సీనియర్ నాయకులు వెంకటన్న గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా తమ్ముడు రాకేష్ వాళ్ళ ఇంట్లో మాకు భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా బూత్ కమిటీ మీటింగ్స్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా గావ్ చలో అభియాన్, బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ పార్టీని కింది స్థాయి నుంచి కూడా బలోపేతం చేసే విధంగా కార్యకర్తలను అందరినీ కలుపుకొని, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ వారికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్న స్థితిగతులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.